ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం క్రీస్తునందు విశ్వాసులుగా మన గుర్తింపు మరియు దేవునితో మన సంబంధాన్ని తెలియజేస్తుంది. మునుపటి వచనాలలో పౌలు ప్రజలను క్రీస్తు వైపు నడిపించడంలో ధర్మశాస్త్రం యొక్క పాత్రను మరియు ఆయనపై విశ్వాసం ద్వారా వచ్చే స్వేచ్ఛను గురించి ప్రస్తావించాడు. ఈ వచనంలో విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాకుండా క్రీస్తుపై విశ్వాసం వలన దేవుని పిల్లలుగా వారి స్థితిని ధృవీకరిస్తున్నాడు. ఈ వచనంలో దేవుని కుమారులు అనేది చాలా ముఖ్యమైన మాట. ఆ కాలపు సంస్కృతిలో కుమారుడిగా ఉండడం అంటే హక్కులు, అధికారాలు మరియు వారసత్వం కలిగి ఉండటం. అదేవిధంగా దేవుని పిల్లలుగా విశ్వాసులు దేవుని కుటుంబంలోకి తీసుకోబడ్డారు. అంటే ఆయన కుమారులు మరియు కుమార్తెలుగా పూర్తి హక్కులు మరియు వారసత్వాన్ని పొందారు. ఇది విశ్వాసులకు దేవునితో ఉన్న సన్నిహిత, వ్యక్తిగత మరియు సురక్షితమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ వాక్యంలో యేసుక్రీస్తునందు విశ్వాసము వలన అనే మాట దేవుని పిల్లలుగా మన గుర్తింపులో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా, అలాగే ఆయన జీవితం, మరణం మరియు పునరుత్థానం ద్వారా మనం దేవునితో ఈ క్రొత్త సంబంధంలోకి తీసుకురాబడ్డాము. పౌలు యేసుక్రీస్తునందు మీరందరూ అనే మాట ఉపయోగించడం దేవుని పిల్లలుగా ఈ గుర్తింపు ఒక నిర్దిష్ట సమూహం లేదా జాతికి పరిమితం కాదనే వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. సాంస్కృతిక, సామాజిక లేదా జాతి భేదాలతో సంబంధం లేకుండా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలుగా ఈ గుర్తింపులో పాలు పంచుకుంటారు. ఇది దేవుని కుటుంబంలో విశ్వాసుల సమాన స్థానాన్ని నొక్కి చెప్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు అని. ప్రియులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని. సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తునందు మేమందరము విశ్వాసము వలన నీ కుమారులమై ఉన్నామని, ఇది నీతో మాకున్న సన్నిహిత, వ్యక్తిగత మరియు సురక్షితమైన సంబంధాన్ని తెలియజేస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ పిల్లలమై ఉన్నాము. మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మల్ని మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ నీ కుమారులై ఉందురు గనుక
మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుటకు కృపచూపమని నీతో సన్నిహిత వ్యక్తిగత మరియు అన్యోన్య సహవాసం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.